నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీజేపీ ఎంఆర్పీఎస్ 2 అనుసంధాన సంఘాలతో నరేంద్ర మోదీకి మందకృష్ణ మాదిగలకు పాలాభిషేకం చేయడం జరిగింది. సందర్భంగా బీజేపీ నేత నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల కళ నెరవేరిన వేళ ఎందరో జాతి గురించి ఎన్నో త్యాగాలు చేసిండ్రు, కానీ మా జాతి గురించి మా మందకృష్ణ మాదిగ ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ నా కులాలు అని ఉద్యమం చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ నరేంద్ర మోదీ చూపిస్తున్నటువంటి మంచి అభిప్రాయం మాకు ఇచ్చినటువంటి వర్గీకరణే మాకు కాకుండా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి యూత్ పిల్లలకు ఇతర భవిష్యత్తులో కూడా చాలా పని చేస్తుందని, ఎందుకంటే జాబులు లేక ఎంతోమంది విద్యార్థులు రోడ్డు మీద బిచ్చమెత్తుకోవడం జరుగుతోంది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ దళిత సంఘాలకు అలాంటి కష్టాలు తీరాయని హైదరాబాద్లో ఆ రోజు మందకృష్ణ మాదిగకు నరేంద్ర మోదీ మాట ఇచ్చాడని, ఈరోజు మా కళ నెరవేరిందని, మా దళితుల పట్ల నరేంద్ర మోదీ దయ చూపించినందుకు మండల మాదిగల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల, జిల్లా, ఎంఆర్పీఎస్ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణ పైన మరి అల్పేరుగని పోరాటం 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు మరి పోరాటం చేయడం, దానికి భారతీయ జనతా పార్టీ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు మద్దతు ఇవ్వడం, మరి 7 మరి జడ్జిలతో ఒక కమిటీ ఏర్పరిచిన తర్వాత మరి నిన్న అత్యున్నతమైన న్యాయస్థానము ఏబిసిడి వర్గీకరణ సమంజసమైనది, న్యాయపరమైనది మరి చేయాల్సిందని తీర్పునివ్వడం మేమంతా కూడా దాన్ని హర్షిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ 30 సంవత్సరాల పోరాటం వల్ల అంకుటిత దీక్షతో మందకృష్ణ మాదిగ గారు సాధించినటువంటి విజయం, దీన్ని మరి మేమంతా మరి సంతోషంగా భావిస్తూ మరి మోడీ గారికి, మందకృష్ణ మాదిగ గారికి కూడా ఈ సిరికొండ మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దీనికి కూడా మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మాదిగ కులము మరి మిగతా ఉప కులాలు కూడా మరి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి అనేక మంది ఎంపీలను గెలిపించడం జరిగింది. మరి దాన్ని బమ్ము చేయకుండా మరి కేంద్రంలోని ప్రభుత్వము మరి ప్రత్యేకంగా చొరవ తీసుకోవడము, మరి ఈరోజు ఈ వర్గీకరణ సాధించడము మరి మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం అని భావిస్తూ మరి మునుముందు మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు మరి సాహసమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారు ఇచ్చిన మాట ప్రకారం మరి ఇక్కడ నిలబెట్టుకున్నారు కాబట్టి వారికి మరి ఉన్నటువంటి మాదిగ సమాజానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.